నమస్కారం, న్యూస్ విన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ హిందూ మహాసముద్రమే టార్గెట్. 5000 కిలోమీటర్ల LPAR రాడార్తో చైనా కొత్త సవాల్. చైనా ఇంజిన్, అమెరికా టెక్నాలజీ, రష్యా కొత్త క్షిపణి ఉక్రెయిన్కు పెద్ద సవాల్. కుప్పంలో ముగిసిన సీఎం పర్యటన, కార్యకర్తల్లో నూతన జోష్ నింపిన చంద్రబాబు. తిరుమల శ్రీవారి ఆలయంలో 116 సంవత్సరాల బామ్మకు అతిథి మర్యాదలు. వృద్ధురాలి భక్తికి చలించిన చైర్మన్ బిఆర్ నాయుడు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు. వయస్సు మళ్లిన శ్రీవారిపై అచంచలమైన భక్తి. 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు చేరుకున్న వృద్ధ భక్తురాలు. ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసిన టీటీడీ వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు విఐపి దర్శనం కల్పించి మా అమ్మమ్మని అందరినీ దర్శనం కల్పించారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపంగా మాకు విఐపి దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం వాళ్ళకి అందరికీ నమస్కారాలు చేస్తాను. ధన్యవాదాలు. చెన్నై తిరుపతికి వచ్చాను 10 సంవత్సరాలు. 10 కింద ఆటో దొరుకుంటాం. ఆటో పెద్ద వేడ ఉంటుంది, ఇంటికాడే ఉంటుంది. దర్శనానికి రావాలని ఎట్లా అనుకున్నారు? నడిచి ఆమె టార్చర్ చెప్పేసింది మాకు. ఆమె రావాలన్నా నడిచే పోవాలని నడిచే వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 443 అర్జీలను స్వీకరించామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా PGRSలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ SLA ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. PGRSలో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, భరత్ నాయక్, రోజ్మాండ్, నాగార్జునలతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. అదేవిధంగా సూలూరుపేట టౌన్ సాయినగర్ పక్కన ఉన్న 34 సెంట్ల భూమిలో యానాదులు గత 50 సంవత్సరాలుగా చేపల వేటతో జీవనం సాగిస్తున్నారని, కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో ఆ భూమిని కబ్జా చేస్తున్నారని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈరోజు సూలూరుపేట టౌన్లో సాయినగర్ పక్కన ఉన్నటువంటి ఎస్టీలు దాదాపు 50 సంవత్సరాల క్రితం మునసామిరెడ్డి అనే అతను 34 సెంట్లు యానాదులు చేపలు పట్టుకుంటున్నారనే కనికరంతో ఆయన సొంత భూమి, రిజిస్టర్ అయిన భూమి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ 50 సంవత్సరాలుగా అక్కడనే గుర్సులేసుకున్నారు. వాళ్ళ శక్తి లేకుండా కట్టుకున్నటువంటి ఇండ్లు ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, హౌస్ ట్యాక్స్, మరుగుదొడ్లంతా కూడా ప్రభుత్వం కట్టించడం జరిగింది. వర్షాకాలంలో వాళ్ళకి కావాల్సిన సౌకర్యం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉన్న పలంగా గాలికి ఆ ఇండ్లు పడిపోయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి రాధాకృష్ణ, ప్రభాకర్ అనేటువంటి ఇద్దరు 80 సెంట్లు భూమి ఉందని చెప్పి వారి 80 సెంట్లు వాళ్ళకు ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎస్టీలకు యానాదులు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎలక్ట్రిక్ బస్సులకు మద్దతు తెలుపుతూనే వాటి నిర్వహణను APSRTC ద్వారానే చేయాలని, ప్రస్తుతం సేవలందిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, సాంకేతిక సిబ్బందికి అవకాశం కల్పించాలని తిరుపతి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు, పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయడానికి వడివడిగా అడుగులు వేస్తుంది. గతంలో 54,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కూడా ప్రభుత్వంలోకి తీసుకొని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదైతే వీళ్ళందరి సమస్యలు తీర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు
3,500 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వంలో ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ సంఖ్య 43,000కు తగ్గిపోయింది. 15,000కు దగ్గర పోస్టులకు రిక్రూట్మెంట్ చేయడం లేదు. పైగా ఆ ప్రభుత్వంలో ప్రజల అవసరాలు తీర్చడం కోసం, ప్రయాణ అవసరాలు తీర్చుకోవడం కోసం 1,489 కొత్త బస్సులను తీసుకొని వచ్చారు. ఈరోజు 12,500 ఆర్టీసీ బస్సుల సంఖ్యను 10,700కు కూటమి ప్రభుత్వంలో తగ్గించేశారు. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను తెస్తున్నాం. ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం మేము డిపోలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిచ్చేస్తున్నాం అన్నటువంటి కొత్త జీవనం తీసుకొని వచ్చారు. ఈ కారణంగా ప్రధానమైనటువంటి ఆస్తులు, ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వారి చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. దీన్ని తీవ్రంగా ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా ఆక్షేపిస్తున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 32 వినతులు వచ్చాయని కమిషనర్ ఎఫ్ఏసి శారదాదేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంకు నేరుగా వచ్చి 24 మంది వినతులు సమర్పించగా 8 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా సుందరయ్య నగర్ నందు త్రాగునీటిలో మురుగునీరు కలుస్తోంది, పరిష్కరించాలని, R&B గెస్ట్ హౌస్ వద్ద మురుగునీటి కాలువ బ్లాక్ అయ్యింది, పరిష్కరించాలని, తుడా అపార్ట్మెంట్ నందు అనధికారికంగా గుడి నిర్మిస్తున్నారు, పరిశీలించాలని, ఒకే ఇంటికి 2 వాటర్ బిల్లులు వస్తున్నాయని, రైల్వే కాలనీలో రోడ్డు తవ్వి వదిలేశారు, శుభ్రం చేయించాలని, వెంకటరమణ లేఅవుట్ నందు కాలువపై జరుగుతున్న నిర్మాణాన్ని అడ్డుకోవాలని, పూల వీధిలో చెత్త తొలగించకపోవడం వలన పురుగులు పడి దుర్వాసన వస్తోందని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, మాలవ్యాజీ స్కూల్ పక్కన అంగన్వాడీ సెంటర్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, మారుతీనగర్లో చెత్త తొలగించి కాలువలు శుభ్రం చేయించాలని, ఈడ్ స్ట్రీట్లో బోరు మరమ్మతులు చేయించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సుమారుగా 7,000 కోట్ల ఫీజులు బకాయిలు, స్కాలర్షిప్లు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దింపాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలపైన ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర చెలో కలెక్టరేట్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ రోజు చెలో కలెక్టరేట్ దాదాపు 700 మంది విద్యార్థులతో నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే ప్రధానంగా ఈ రోజు రాష్ట్రంలో 7,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు విద్యాశాఖ మంత్రి అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకి ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కట్టవలసినటువంటి అవసరం లేదు, మేము నేరుగా మేనేజ్మెంట్ అకౌంట్లకి ఫీజు రియంబర్స్మెంట్ వేస్తాము, హాయిగా వెళ్ళి చదువుకోండి అని చెప్పారు. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి ఈ రోజు 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా కనీసం విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయనటువంటి పరిస్థితి. మన పక్క రాష్ట్రాల్లో తమిళనాడు కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ దాదాపు 30,000 రూపాయలు నాణ్యత ఫెలోషిప్లు ఇస్తున్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో PhDలు చేస్తున్న విద్యార్థులకు 1 రూపాయి కూడా ఈ గవర్నమెంట్ ఇవ్వడం లేదు. దీని కూడా ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రశ్నించే వారందరి మీద కేసులు పెడతా ఉంది. ఈ ప్రభుత్వానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు కేసులు పెడితే భయపడడానికి మీ చెంచాగాలు అయితే ఎవరు లేరు. ఇక్కడ ఎస్ఎఫ్ఐ జెండా పట్టుకొని మేము పోరాడుతా ఉన్నాం. ఖచ్చితంగా విద్యారంగంలో ఉన్న ప్రతి సమస్యని మీరు పరిష్కరించి. బూతు ఎమ్మెల్యే మాకొద్దని పులివర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనకు దిగింది. పులివర్తి నాని బూతు మాటలు, రోత పనులపై కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు దాడి చేశారు. 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వైఖరి నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాలపై విచారణకు డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. ఎస్పీకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం మెయిన్ గేట్ ఎదుట వైఎస్ఆర్సీపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. రిటైర్డ్ జడ్జి గురప్ప నాయుడును బూతులు తిట్టిన ఎమ్మెల్యే నానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెల్లారి 10 గంటల నుంచి 1 గంట వరకు ఒక అర్జీ ఒక ఎస్పీ గారికి ఇద్దామని చెప్పి మేము ఇక్కడ నిర్వహిస్తూ ఉంటే శాంతియుతంగా పులివర్తి నాని గారు మమ్మల్ని తిట్టిన బూతులు మేము మీకు చెప్పుకుంటాము, మీరు దాని చర్యలు తీసుకోండి,
7 పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. వారం రోజులుగా పోలీసులు ఒక్క చోట కూడా మీరు ఎఫ్ఐఆర్ కట్టలేదని చెప్పి మేము నిరసిస్తూ ఉంటే ఇప్పటికి కూడా అర్జీ తీసుకోవడానికి కూడా పోలీసులు సిద్ధపడడం లేదు. నిజంగానే చాలా బాధాకరం. ఎస్పీ గారికి కూడా తెలియజేస్తున్నా, ఒక అర్జీ తీసుకోవడానికి జిల్లా అధికారి ఒక కాన్స్టిట్యున్సీ అపోజిషన్లోగా వచ్చినప్పుడు ఒక అర్జీ తీసుకోవడం కనీసం ఒక బాధ్యత అని చెప్పి ప్రజల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మేము ఈరోజు తెలియజేస్తున్నాం, ఈ అర్జీని ఇక్కడే చించేసి ఎవరికి మేము అర్జీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము నిరాహారదీక్ష కూర్చుంటాం. ఒక అర్జీ కూడా తీసుకొని పోలీస్ శాఖ ఏమాత్రం పనిచేస్తోందో ప్రజలే ఆలోచించాలి. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు ఓటర్ల జాబితా యొక్క ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియను నిర్వహిస్తున్నామని ఓటరు నమోదు అధికారి శారదాదేవి తెలిపారు. సోమవారం STV నగర్, SGS కళాశాల ఏరియా, ఆటో నగర్, ముత్యాలరెడ్డిపల్లి, 12, 13 వార్డు సచివాలయం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ SIR కార్యక్రమాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని వారికి ఎన్యూమరేషన్ ఫారాలు అందాయా అని అడిగి తెలుసుకున్నారు. 2002 తర్వాత ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ నిర్వహిస్తున్నామని తెలిపారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల సవరణ SIRకు ప్రజలందరూ సహకరించాలని తెలిపారు. మీకు ఇచ్చిన ఫారాలను పూర్తిగా నింపి వీలైనంత త్వరగా సంబంధిత సిబ్బందికి అందజేసి సహకరించాలని ఓటర్లకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, DEలు మహేష్, లలిత, స్వర్ణవార్డు కార్యదర్శులు, బూత్ లెవెల్ అధికారులు, BLOలు తదితరులు పాల్గొన్నారు. అధికారుల నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 22A కింద 14 లక్షల ఎకరాల భూమి ఉందని మాజీ విశ్రాంతి IPS అధికారి AB వెంకటేశ్వరరావు వెల్లడించారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తిరుపతి జిల్లాలో దామినేడు ప్రాంతంలోని 22A బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ గారిని వచ్చి మాట్లాడదామన్న నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారం వచ్చి కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారిని మేము అడిగిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, కొన్ని ఉదాహరణలు ఇచ్చాం ఆయనకి. అయ్యా, దామినేడు గ్రామంలో ఉదాహరణకు తీసుకుంటే కస్తూరి గారు హైకోర్టుకు వెళ్లి కొట్లాడి ఆమె సాధించుకుని దాని మీద కంటెంప్ట్ కూడా వేసి రెవెన్యూ అధికారులు జైలుకు పంపిస్తామంటే తప్ప ఆమె భూమిని రిలీజ్ చేయలే. దాన్నే ఉదాహరణగా తీసుకుని దామినేడులో ఉన్నటువంటి మిగిలిన సర్వే నెంబర్లో ఉన్న వందలాది మంది ప్లాటు యజమానుల్ని బయటపడేయచ్చు కదా. అంటే ప్రతి ఒక్కళ్ళు, ప్రతి బక్క ప్రాణి హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుని అది మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే కంటెంప్ట్ ఆర్డర్ వేసుకుని ఇట్లా సంవత్సరాలు లక్షల ఖర్చుతో గడపాల్సిందేనా అని చెప్పి ఒకటి ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఒప్పుకోరు. కానీ ఆయన కూడా సానుభూతితోనే ఉన్నాడు. మీరు చెప్పింది నిజమేనండి, మేము ఇలా చేసుకుంటా పోతే ఎన్ని సంవత్సరాలు పడద్దో మాకే తెలియదు, ఈ లోపల ఎంతమంది కలెక్టర్లు మారతారో మాకే తెలియదు, ఈ లోపల బాధితులు ఎంతమంది బతుకుంటారో మాకే తెలియదు, మేము కూడా మీ వాదనతో ఏకీభవిస్తున్నామని అయితే చెప్పారు. సంతోషం. దామినేడు సమస్యని మాత్రం వచ్చే 2-3 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పి అయితే చెప్పారు. దాంతో ప్రస్తుతానికి ఈ బాధితులందరికీ ఈ విషయాలు తెలియజేస్తూ, మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తూ, నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్రెడ్డి నగర్లో మహిళ మెడలో చైన్ స్నాచింగ్కి పాల్పడడం జరిగింది. బంగారం ధరలు ఆకాశానికి అంటడంతో ఆకతాయిల వెకిలి చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చిన్న పెద్ద అంటూ తారతమ్యం లేకుండా బంగారాన్ని అపహరించే చైన్ స్నాచర్స్ అధికమయ్యారు. మున్రెడ్డి నగర్లోని PNR అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పార్వతి పక్క వీధిలో ఉన్న కూతురింటికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని 36 గ్రాముల బంగారు చైన్ను స్నాచ్ చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న క్రైమ్ DSP శ్యామ్ సుందర్ సంఘటనా స్థలానికి చేరుకొని సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ ఘటనపై SV యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు అంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు CC కెమెరాలను పరిశీలిస్తున్నామని అన్నారు. ఎన్ని గంటలప్పుడు జరిగిందమ్మా? ఎంత పోయిందమ్మా? మీ పేరమ్మా? తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గరుడ పురాణ మహాయజ్ఞం ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అవధాన కళా మార్తాండ శతావధాని ఉప్పులతెడియం భరత్ శర్మ ప్రధాన ప్రవచనకర్తగా పాల్గొని గరుడ పురాణంలోని ఆధ్యాత్మిక, ధార్మిక జీవన విలువలను భక్తులకు వివరించనున్నారు.
గరుడ పురాణం ద్వారా ధర్మాచరణ, కర్మ ఫలితాలు, మానవ జీవిత పరమార్థం వంటి అంశాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. భక్తులు, ఆధ్యాత్మిక ఆసక్తి కలిగిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ప్రవచనాన్ని శ్రద్ధగా ఆలకించి సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు ఆహ్వానించారు. చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలో మహాలక్ష్మి దీప పూజకు ఘన ఏర్పాట్లు సిద్ధం చేశారు. చంద్రగిరి పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మి దీప పూజ ఏర్పాట్లను ఎమ్మెల్యే పులివర్తి నాని టీటీడీ అధికారులతో కలిసి పరిశీలించారు. సుమారు 2000 మంది మహిళా భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా చేయాలని అధికారులకు సూచించారు. క్యూలైన్లు, త్రాగునీరు, చలువ పందిళ్లు, మైక్ వ్యవస్థ, పరిశుభ్రత, పార్కింగ్, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. పరిశీలనలో ఆలయ అధికారులు, టీటీడీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. రైతన్నల పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారని సీఎం చిత్తశుద్ధికి నిరసనమని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. ఈ ప్రతి సంవత్సరం ఎప్పుడైతే ఈ షార్టేజ్ వచ్చినప్పుడు సమస్య వస్తుందో దీనికోసం అని ఐసీఏఆర్ ఉంది కదా, దాని నుంచి ఒక నిపుణుల కమిటీ కూడా వేయటం జరిగింది. స్టడీ చేయండి దీన్ని ఎట్లా ఎప్పుడైతే కష్టం వచ్చిందో దాన్ని ఎలా మీట్ అవ్వచ్చు, ఎవ్రీ టైం మనం ఇట్లా సమస్య వచ్చినప్పుడు ఎలా సపోర్ట్ చేద్దాం, లేకపోతే పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా చేద్దామని స్టడీ చేసి రిపోర్ట్ మనకు కమిటీ చేశారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సమస్యలు జరుగుతాయి. అండ్ దీనిలో బేసిక్గా మనకి 2 స్టేట్లకి ఎక్కువ సమస్య ఉంది. దానిలో మనం మొదటి స్టేట్ తోతాపురి పల్ప్ పర్పస్ పండించేది మనమే. ఉత్తరప్రదేశ్ మ్యాంగో ప్రొడక్షన్ లో ముందున్నా కూడా వాళ్ళన్నీ డొమెస్టిక్ వెరైటీ పండిస్తారు కానీ పల్ప్ పర్పస్ తక్కువ. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, టేబుల్ వెరైటీ అంటే ఎక్స్పోర్ట్ చేస్తారు, డొమెస్టిక్ గా తీస్తారు. కానీ పల్ప్ ప్రొడక్షన్ మాత్రం మన తోతాపురి క్వాలిటీ, దానికి అనువైన ఫ్రూట్ కాబట్టి మనమే ఇక్కడ ఎక్కువ సపరేట్. సో కాబట్టి వీళ్ళు చేసే నిపుణుల కమిటీ కానీ లేకపోతే ప్రభుత్వం చేస్తుంది కానీ మన జిల్లాకే ఎక్కువ అన్వయిస్తుంది. కాబట్టి మీ ద్వారా ఈ అపోజిషన్ పార్టీకి తెలియజేయడం ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే ముందే గ్రహించి వాళ్ళకి సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వటం, రైతుల్ని ఇబ్బంది పడకుండా ఉండేటట్టు చర్యలు తీసుకుంటాం. అట్లాగే ఆల్టర్నేటివ్ క్రాప్స్ గురించి కూడా నిన్న సీఎం గారు మాట్లాడారు. హార్టికల్చర్ క్రాప్స్ కానీ, తర్వాత సెరికల్చర్ ని డెవలప్ చేయటం కానీ, దీనికి సంబంధించిన టెక్నాలజీ యూజ్ చేయటం, తర్వాత రసాయనాలు లేకుండా అట్లాగే ఇతర క్రాప్లైన మిర్చి కానీ, పసుపు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఇతర మిల్లెట్స్ కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా వెంటనే ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర నాయకురాలు ప్రేమ, ఐఎఫ్టీయూ నాయకురాలు జ్యోతి, నాయకులు నాగరాజు తదితరులు మాట్లాడుతూ పెంచిన పనిభారం వెంటనే తగ్గించాలని, నవచేతన యాప్ అప్లోడ్ విధానాన్ని రద్దు చేయాలి, కనీస వేతనం 36,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. యాప్లన్నీ తగ్గించి ప్రీ స్కూల్ బలోపేతానికి తోడ్పడాలి. అదేవిధంగా ఈరోజు ప్రీ స్కూల్లో ఈ జూన్ నెలలో స్టార్ట్ అయితే బుక్స్ ఇంతవరకు రాలేదు, యూనిఫామ్స్ రాలేదు. ఏది సౌకర్యాలు కల్పించుకునే స్కూల్ జరగాలంటే ఎలా జరుగుతూ ఉంది? అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతానే ప్రీ స్కూల్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా ప్రీ స్కూల్కి అందే విధంగా గవర్నమెంట్ చూడాలి. అదేవిధంగా వేసవి సెలవులు ఇస్తాము అని చెప్పి ఇవ్వలేదు. అంటే ప్రభుత్వ స్కూల్తో సమానంగా అంగన్వాడీ కార్మికులు సెంటర్లు కూడా వేసవి సెలవులు ఇవ్వాలి. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లకి ప్రమోషన్ సౌకర్యం, సీనియారిటీ ప్రకారము ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి. వెంటనే ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ని పిలిచి మా సమస్యలను పరిష్కరించకపోతే 43వ సమ్మెకు పోతామనేసి తెలియజేస్తున్నాం. వేసవి సెలవులు ఇవ్వాలి. అలాగే గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ సక్రమంగా లేదు, ఒక్కొక్క జిల్లాలో ఒక రకంగా ఉంది. అలాగే రాజకీయంగా వేధింపులు ఎక్కువవుతున్నాయి. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఇవన్నీ మానుకోవాలని చెప్పి ఇక ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. PMMVY ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది కూడా వెంటనే రద్దు చేయకపోతే మరొక పోరాటానికి ముందుంటామని చెప్పి ఇక ప్రభుత్వం తెలియజేస్తుంది. దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నిర్వహించారు. పూతలపట్టు బంగారుపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట సోమవారం దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దస్తావేజు లేఖరుల కడుపు కొట్టే జీవో 396ను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంగా కనిపిస్తుంది కాబట్టి మేము మనకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ మా యొక్క ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.
జీవన విధాన్ని అలాగనే కొనసాగించి ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దు చేసి అందరూ కూడా దస్తావేజులు లేకున్నందుకు ఉపాధి కల్పించవలసిందిగా మేము మరి కోరుతున్నాం. ఆ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజులు లేకున్నందుకు కూడా ఉద్యమిస్తామని కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మా యొక్క గోడును ప్రభుత్వం ఆలకించి, మా యొక్క విన్నపాలను కూడా ప్రభుత్వం ఆలకించి మా యొక్క జీవనోపాధికి ప్రభుత్వం చేయూతనివ్వాల్సిందిగా మేము మరీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నాటుసారా తయారీ చేస్తున్న అసాంఘిక శక్తులపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరం మండలం గోపిశెట్టిపల్లి పంచాయతీ పరిధిలోని కనికాపురం గ్రామంలో నాటుసారా తయారీ స్థావరంపై కార్వేటి నగరం ఎస్ఐ తేజస్విని ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో సుమారు 450 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. అక్రమంగా నాటుసారా తయారీ విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ తేజస్విని మాట్లాడుతూ నాటుసారా కాచిన, అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, నిబంధనలు ఉల్లంఘించిన వారిని జైలుకు పంపిస్తాం అని హెచ్చరించారు. అక్రమ మద్యం తయారీ విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. భారత మాజీ ఉప ప్రధానమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సోమవారం తిరుపతిలో ఘనంగా నివాళులర్పించారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బైరాగపట్టెడ జగ్జీవన్ రామ్ పార్క్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో సమాన అవకాశాలు, సామాజిక సమగ్రత సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయ, సామాజిక రంగాల్లో ఆయన అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి ప్రత్యేక సలహాదారు కృష్ణమూర్తిరెడ్డి, సభ్యులు ప్రభాకర్ నాయుడు, రామ్ కుమార్, చిత్రపు హనుమంతరావు, దేశయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్కు ఘనంగా నివాళులు అర్పించారు. తిరుపతిలో బాబు జగ్జీవన్ గారి విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు, అభిమానులు అందరూ విచ్చేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. బాబు జగ్జీవన్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. అలాగే అంటరానితనాన్ని నిర్మూలించడానికి ప్రముఖ పాత్ర వహించారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన నాయకుడు కూడా మన బాబు జగ్జీవన్ గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తుంది. కుప్పం నియోజకవర్గంలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న పిఏ శ్రీకాంత్ కేడర్తో సింక్ అవ్వలేకపోతున్నారా, లేక అంతకు మించిన వేరే కారణాలు ఉన్నాయా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో సొంత కేడర్ ఎందుకు కంగారు పడుతోంది? ఇన్సైడ్ మేటర్స్ ఏంటి? ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 8 సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి హోదాలో ఎంత బిజీగా ఉన్నా సొంత నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారాయన. అయితే ఇటీవల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను తప్పించారు. ఆయన స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన పార్టీలో P4 పథకాన్ని పర్యవేక్షించిన మరో శ్రీకాంత్కు పిఏగా బాధ్యతలు అప్పగించడం సంచలనమైంది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో సొంత నియోజకవర్గ నేతలపై చంద్రబాబు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి అని సీనియర్ నేతలు చర్చించుకున్నారు. నిజానికి కుప్పంలో ఏళ్ల తరబడి చక్రం తిప్పిన పాత నేతల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు రావడం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో గతంలోనే మార్పులు చేశారు చంద్రబాబు. ఆ క్రమంలోనే కంచర్ల శ్రీకాంత్కు బాధ్యతలు అప్పగించారు. మొదట దూకుడు బాగానే పనిచేసిన తర్వాత ఆయనకు స్థానిక నేతలకు పూర్తిగా బెడిసి కొట్టిందట. ఆ మధ్య ఓ సమావేశంలో ఏకంగా బహిరంగ వేదికలపైనే పరస్పరం విమర్శలు చేసుకునే స్థాయికి గొడవలు వెళ్లడంతో పార్టీ ప్రతిష్ట వీధిన పడిందంటూ అధిష్టానం సీరియస్ అయింది. విజయవాడలో జరిగిన నియోజకవర్గ కీలక నేతల సమావేశంలో కంచర్ల శ్రీకాంత్ను ఉద్దేశించి, మీరు కుప్పానికి చాలా సేవ చేశారు, ఇకపై నేనే స్వయంగా నియోజకవర్గ వ్యవహారాలు చూసుకుంటాను అని సున్నితంగా చెప్పి పంపేశారు సీఎం. దిద్దుబాటు చర్యల్లో భాగంగా అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్కు కొత్తగా కుప్పం సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అంతవరకు డోకా లేదు, కానీ అసలు తేడా కూడా అక్కడే వచ్చిందని అంటున్నారు స్థానిక నాయకులు. ప్రభుత్వం కార్యక్రమాల పర్యవేక్షణ వరకు సరే, గాని మా పొలిటికల్ పనులు, మాకున్న స్థానిక సమస్యలు ఎవరు తీరుస్తారంటూ కుప్పం టీడీపీ నేతలు, కార్యకర్తలు లోలోపల మదన పడుతున్నారట. అందుకు రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కావాలన్నది వాళ్ల వాయిస్.
కొత్త పిఏ శ్రీకాంత్ ఒక అధికారిలా కేవలం అధికారిక ఫైళ్లు, లబ్ధిదారుల లెక్కలు చూసుకుంటున్నారే తప్ప క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు వచ్చే రాజకీయ ఇబ్బందులను పట్టించుకోవడం లేదనేది గ్రౌండ్ రియాలిటీ. రాజకీయ సమస్యలను కొత్త పిఏతో చెప్పుకోలేకపోతున్నామని కేడర్ కూడా ఫీల్ అవుతోందట. అయితే ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వెళ్లిపోయాక కుప్పంలో ఏర్పడ్డ పొలిటికల్ స్పేస్ను భర్తీ చేసేందుకు స్థానిక నేతలు చొరవ తీసుకుంటున్నారన్నది ఇంకో వర్షన్. దీంతో వాళ్లల్లో ఒకరిని ఎంపిక చేసి పూర్తి బాధ్యతలు అప్పగిస్తారా లేక మరో కొత్త వ్యక్తిని దింపుతారా అన్నది ఆసక్తిగా మారింది. కార్యకర్తలు కొందరు మున్రత్నం వైపు ఉంటే మరికొందరు డాక్టర్ సురేష్ పేరును తెరపైకి తెస్తున్నారట. చంద్రబాబు ఈ ఇద్దరిలో ఒకరి వైపు మొగ్గు చూపుతారా లేక ఎవరూ ఊహించని కొత్త సారథి తెర మీదకి తెస్తారా అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏ నిర్ణయం తీసుకున్నా పొలిటికల్గా మాకు గట్టి నాయకుడు కావాలి సార్ అంటూ విన్నపాలు చేసుకుంటున్నారు తమ్ముళ్ళు. అక్రమ మైనింగ్, అవినీతి మార్గాల్లో ఉండే నేతలు కుప్పంలో నాకు అక్కర్లేదని బాబు ఇప్పటికే కఠినంగా హెచ్చరించారు. అటు ప్రభుత్వ కార్యక్రమాలను కొత్త పిఏ చూసుకుంటుండగా ఇటు పొలిటికల్ బాధ్యతల అప్పగింతే ఆసక్తిగా మారింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారి 96వ జయంతి సందర్భంగా రాములవారి దక్షిణమాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించి వారు పాడినటువంటి భద్రాద్రి రామదాసు కీర్తనలు ఆలపించారు. మరియు శ్రీమతి భాస్కర రామారావు మరియు సబరి గిరీష్ వారి శిష్యచే రామదాసు కీర్తనలు బాల మురళీకృష్ణ గారి కీర్తనలు ఆలపించి వారికి స్వర పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మావతి డిగ్రీ పీజీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ సమంతకమణి, గుండాల గోపీనాథ్ రెడ్డి, భాగవతుల జయలక్ష్మి, అపర్ణ, కిడింప లక్ష్మీ రంగనాథన్, బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు, డి లీలావతి, రాయలసీమ రంగస్థల కళాకారులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,49,800 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,380 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,42,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 247 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారత్ హిందూ మహాసముద్రమే టార్గెట్. 5,000 కిలోమీటర్ల ఎల్పీఏఆర్ రాడార్తో చైనా కొత్త సవాల్. చైనా ఇంజిన్, అమెరికా టెక్నాలజీ, రష్యా కొత్త క్షిపణి ఉక్రెయిన్కు పెద్ద సవాల్. కుప్పంలో ముగిసిన సీఎం పర్యటన, కార్యకర్తల్లో నూతన జోష్ నింపిన చంద్రబాబు. తిరుమల శ్రీవారి ఆలయంలో 116 సంవత్సరాల బామ్మకు అతిథి మర్యాదలు. వృద్ధురాలి భక్తికి చలించిన చైర్మన్ బిఆర్ నాయుడు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.